ఒకనాడు ఎవరికీ హాని చేయకుండా తన కష్టాన్ని నమ్ముకొని బతికే ఒక పేద రైతు పెరట్లో అకస్మాత్తుగా ఒక బంగారు చెట్టు పుట్టుకొచ్చింది. ఆ చెట్టు మీద కాసే ప్రతి పండు అచ్చమైన బంగారమే. కానీ ఆ పండును చూసి ఆశపడ్డ ఒక దుర్మార్గుడు దానిని బలవంతంగా లాక్కోవాలని చూస్తే ఏమైంది? అసలు ఆ అద్భుతమైన బంగారు చెట్టు ఆ రైతుకి ఎలా దక్కింది? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన తెలుగు ఛానల్లో ఇవాల్టి మన కథ ఏందో తెలుసా? బంగారు పక్షి మరియు దయగల రైతు. కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం పచ్చని చెట్లతో ప్రశాంతమైన వాతావరణంలో కలకలలాడే ఒక అందమైన పల్లెటూరులో రామయ్య అనే ఒక సాధారణ రైతు ఉండేవాడు. రామయ్యకు పెద్దగా ఆస్తులు లేవు, కానీ ఉన్న దాంట్లో 10 మందికి సాయం చేయాలనే మంచి మనసు మాత్రం పుష్కలంగా ఉండేది. ఒకరోజు ఉదయం రామయ్య తన పొలంలో ఎంతో ఉత్సాహంగా పనిచేసుకుంటున్నాడు. సూర్యుడింగా పూర్తిగా కూడా రాలేదు. చల్లని గాలులు వీస్తున్నాయి. సరిగ్గా అదే సమయంలో పొలంలో ఉన్న ఒక పొద వెనుక నుంచి ఏదో వింతైన శబ్దం వినిపించింది. ఆశ్చర్యపోయిన రామయ్య మెల్లగా అడుగులు వేసుకుంటూ ఆ పొద దగ్గరికి వెళ్ళి చూశాడు. అక్కడ సన్లైట్ తగిలి తలతలా మెరిసిపోయే ఒక అద్భుతమైన పక్షి కింద పడి ఉంది. ఆ పక్షి ఈకలు సాధారణమైనవి కాదు, అచ్చం బంగారు కిరణాల్లా మెరుస్తున్నాయి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆ పక్షి రెక్కకు తీవ్రమైన గాయమై రక్తం ధారాళంగా కారుతోంది. నొప్పి తట్టుకోలేక ఆ పక్షి విలవిలలాడుతుండడం చూసి రామయ్య మనసు చలించిపోయింది. అయ్యో పాపం అనుకుంటూ ఎంతో ప్రేమగా ఆ బంగారు పక్షిని తన 2 చేతులతో ఎత్తుకొని తన చిన్న గుడిసెకు తీసుకెళ్లాడు. అడవిలో దొరికే కొన్ని ప్రత్యేకమైన మూలికలను నూరి ఆ పక్షి గాయానికి పూశాడు. రాత్రంతా కంటికి రెప్పలా చూసుకున్నాడు ఆ పక్షిని. ఆ పక్షికి కావలసిన సేవలన్నీ చేశాడు రామయ్య. రామయ్య చూపిన ఆ ప్రేమకు, నిస్వార్థమైన సేవకు ఆ పక్షి మనసు కరిగిపోయింది. 2 రోజులు గడిచాయి. రామయ్య చేసిన వైద్యానికి ఆ పక్షి పూర్తిగా కోలుకుంది. 3వ రోజు ఉదయం రామయ్య నిద్ర లేచేసరికి ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఆ బంగారు పక్షి అచ్చం మనిషిలా మాట్లాడుతుంది. రామయ్య, నీ దయకు నేను మునిగిపోయాను. నేను సాధారణ పక్షిని కాను. ఒక దుష్టముని శాపం వల్ల ఇలా పక్షి రూపంలో భూమిపై తిరుగుతున్నాను. నువ్వు చేసిన నిస్వార్థమైన సేవతో నా శాపం పూర్తిగా తొలగిపోయింది అని చెప్పింది ఆ పక్షి. ఆ మాటలు విన్న రామయ్య నోట మాట రాలేదు. ఆనందంతో ఆ పక్షికి నమస్కరించాడు. అక్కడి నుంచి ఎగిరిపోవడానికి సిద్ధమైన ఆ పక్షి రామయ్య వైపు తిరిగి, నీ మంచి మనసుకు తగ్గ ప్రతిఫలం తొందరలోనే నీకు దక్కుతుంది అని చెబుతూ తన ముక్కుతో ఒక చిన్న బంగారు రంగు గింజను కింద పడేసింది. ఈ గింజను తీసుకెళ్లి నీ పెరట్లో నాటు. ఇది నీ కష్టాలన్నింటినీ దూరం చేస్తుంది అని చెప్పి ఆ బంగారు పక్షి ఆకాశంలోకి ఎగిరిపోయింది. ఆ పక్షి చెప్పిన మాట ప్రకారం రామయ్య ఆ చిన్న విత్తనాన్ని తీసుకెళ్లి తన ఇంటి వెనకున్న పెరట్లో ఎంతో భద్రంగా భూమిలో నాటాడు. నీళ్లు పోశాడు. మరుసటి రోజు ఉదయం రామయ్య కళ్ళు తెరిచి చూసేసరికి అక్కడ నమ్మశక్యం కాని ఒక అద్భుతం జరిగింది. నిన్నటి వరకు ఖాళీగా ఉన్న ఆ నేలలో రాత్రికి రాత్రే ఒక పెద్ద బంగారు చెట్టు మహావృక్షంలా పెరిగింది. ఆ చెట్టు ఆకులు పచ్చని రంగులో మెరుస్తుండగా కొమ్మల నిండా పెద్ద పెద్ద బంగారు పండ్లు కాసి ఉన్నాయి. అప్పటి వరకు పేదరికంతో అలమటించిన రామయ్య జీవితం ఒక్కసారిగా మారిపోయింది. ఆ చెట్టుకు కాస్తున్న బంగారు బండ్లను అమ్మి రామయ్య తన కష్టాలన్నీ తీర్చుకున్నాడు. కానీ అంతటితో ఆగిపోలేదు రామయ్య. తనలాగే కష్టాలలో ఉన్న పేదలందరికీ, ఆకలితో ఉన్న అనాథలకు ఆ బంగారు పండ్లను, ధనాన్ని దానం చేయడం మొదలుపెట్టాడు. అయితే ఒకరి సంతోషాన్ని చూసి ఓర్వలేని వాళ్ళు లోకంలో ఎప్పుడూ ఉంటూనే ఉంటారు కదా. ఆ ఊరిలో కూడా ఒక అత్యాశపరుడైన గర్విష్టి జమీందారు ఉండేవాడు. రామయ్య ఇంట్లో ఒక బంగారు చెట్టు ఉందనే విషయం ఆ జమీందారు చెవులకి చేరింది. ఇకేముంది, ఆ జమీందారు కళ్ళల్లో ఆశతో కూడిన కకృతి వెలిగింది. ఆ బంగారు చెట్టు కనుక నా సొంతమైతే ఈ రాజ్యానికి నేనే మహారాజు అవుతాను అనుకున్నాడు. వెంటనే తన భటులను, కత్తులు పట్టుకున్న కాపలాదారులను వెంట పెట్టుకొని దుమ్ము లేపుకుంటూ రామయ్య ఇంటికి బయలుదేరాడు జమీందారు.
రామయ్య ఇంటికి రాగానే జమీందారు భటులు బలవంతంగా గుమ్మం తోసుకొని లోపలికి చొరబడ్డారు. రామయ్య భయంతో వణికిపోతూ వాణ్ణి అడ్డుకోబోయారు. ఒరే పేదవాడా, నీకిటువంటి బంగారు చెట్టు అర్హత లేదు. ఈ క్షణమే ఆ చెట్టును పెకిలించి నా లారీల్లో బండ్లల్లో ఎక్కించండి. రామయ్య ఎంత వేడుకుంటున్నా ఆ జమీందారు వినలేదు. నేరుగా ఆ బంగారు చెట్టు దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాడు. ముఖంపై ఒక రాక్షస నవ్వుతో ఆ చెట్టు కొమ్మను తన దురాశతో గట్టిగా పట్టుకున్నాడు. సరిగ్గా అదే క్షణంలో ప్రకృతి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఆకాశం నుంచి ఒక పెద్ద మెరుపు వచ్చి ఆ చెట్టుపై పడింది. భయంకరమైన శబ్దంతో ఆ మాయా చెట్టు రూపురేఖలు ఒక్క క్షణంలో మారిపోయాయి. కొద్దిసేపటి క్రితం వరకు బంగారు కాంతులతో వెలిగిపోయిన ఆ చెట్టు క్షణాల వ్యవధిలోనే ఎండిపోయిన ఒక బూడిద రంగు చెత్త చెట్టులా మారిపోయింది. అంతేకాదు ఆ చెట్టుపై ఉన్న బంగారు పండ్లన్నీ ఒక్కసారిగా బరువైన బండరాళ్లుగా మారిపోయాయి. నేరుగా ఆ జమీందారు మీద, అతని భటుల మీద పడ్డాయి. ప్రాణభయంతో జమీందారు, అతని భటులు ఏం జరుగుతుందో అర్థం కాక బట్టలు చిరిగిపోగా దిక్కుతోచని స్థితిలో అక్కడి నుంచి ప్రాణాలతో పరుగు తీశారు. ఆ దుర్మార్గులు పారిపోగానే ఆ ఎండిపోయిన చెట్టు మళ్ళీ తన నిజమైన రూపంలోకి వచ్చేసింది. మునుపటి కంటే 1000 రెట్లు ఎక్కువ కాంతులతో ఆ చెట్టు ప్రకాశించడం మొదలుపెట్టింది. అది చూసిన రామయ్య కన్నీళ్లతో చేతులు జోడించి ఆ దేవుడికి, ఆ బంగారు పక్షికి మనస్ఫూర్తిగా నమస్కరించాడు. ఆ తర్వాత ఆ ఊరి ప్రజలందరితో కలిసి జీవితాంతం ఎంతో సంతోషంగా సుఖంగా జీవించాడు రామయ్య. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న నీతి ఏంటంటే, ఎప్పుడూ ఇతరులకు నిస్వార్థంగా సాయం చేసే మంచి మనసు ఉన్నవారికి ఈ సమస్త ప్రకృతి కూడా ఎప్పుడూ తోడుగా ఉంటుంది. అదే సమయంలో ఎదుటివారి సంపదను ఆశించే అత్యాశ ఎప్పటికైనా ఘోరమైన అనర్థాలనే తెచ్చిపెడుతుంది. మిత్రులారా, ఈ బంగారు పక్షి మరియు దయగల రైతు కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంతకీ ఈ కథలో మీకే భాగం బాగా నచ్చింది? రామయ్య ఆ పక్షిపై దయ చూపించిన విధానమా, లేక అత్యాశకు పోయిన జమీందారుకు తగిన బుద్ధి చెప్పిన సన్నివేశమా? కింద కామెంట్స్ లో తప్పకుండా మాతో పంచుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. మరిన్ని అద్భుతమైన 3D కథల కోసం మన తెలుగు కథలు ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.